అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు మీకు చాలా సింపుల్గా బచ్చల కూర టమాటా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక పాన్ పెట్టుకొని పాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి ఆయిల్లో వేసి ఫ్రై అవ్వనియాలి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఇవన్నీ ఆయిల్లో లైట్గా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. పసుపు ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత నేను ముందుగానే కట్ చేసుకున్న టమాటో ముక్కలు వేసి కలుపుకుంటున్నాను. మీ ఇష్టం, మీకు నచ్చితే ముందు బచ్చల కూర అయినా వేసుకోవచ్చు లేదా టమాటో అయినా వేసుకోవచ్చు. నేను టమాటో వేసి కలుపుకుంటున్నాను. ఆ తర్వాత టమాటో ఉడికిన తర్వాత బచ్చల కూర వేసి కలుపుకుంటున్నాను. టమాటో అండ్ బచ్చల కూర బాగా ఉడికిన తర్వాత ఒక 5 to 10 minutes ఉడికిన తర్వాత రుచికి సరిపడ కారం వేసి కలుపుకోవాలి. తరువాత రుచికి సరిపడ ఉప్పు వేసి కలుపుకుంటున్నాను. ఆ తర్వాత కొంచెం పచ్చి ధనియాల పొడి వేసి కలుపుకుంటున్నాను. పచ్చి ధనియాల పొడి దీంట్లో వేస్తే బాగుంటుందండి. నేను మసాలా అనేది యాడ్ చేయట్లేదు, ఓన్లీ పచ్చి ధనియాల పొడి మాత్రమే యాడ్ చేస్తున్నాను. ఇలా కర్రీ అంతా ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసి కలుపుకుంటున్నాను. అంతే, సింపుల్.